ప్రశాంతంగా ముగియటంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలవరం ఏజెన్సీలో మారుమూల గిరిజన తండాల్లో కూడా అత్యధికంగా పోలింగ్ నమోదైందంటున్న ఐటీడీఏ పీఓ సూర్యతేజ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 13వ తేదీకి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ముగిసాయని అనుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి మొదలైన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో అయితే పలు ప్రాంతాల్లో అయితే ఆ ఓటింగ్ ప్రక్రియ అయితే కొంచెం లేట్ అయింది. ఇటు పోలవరం ప్రాంతంలో అయితే అర్ధరాత్రి వరకు కూడా ఎన్నికల్లో జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మాట్లాడేందుకు ఐటీడీఏ పీఓ సూర్యతేజ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న పోలవరం ప్రాంతంలో అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరిగింది. దానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? మనకి పోలవరం శాసనసభ నియోజకవర్గంలో చాలా 284 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా పోలింగ్ స్టేషన్స్లో కూడా 6 తర్వాత లేని చోట అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. 6 తర్వాత ఉన్న చోట అందరికీ కూడా టోకెన్స్ ఇవ్వడం జరిగింది. టోకెన్స్ ఇచ్చిన కొన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా అక్కడ పోలింగ్ నిర్వహించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక 1 అవర్ ఎక్స్ట్రా జరగడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారో 6 o'clockకి ఒక 100 మెంబర్స్ రావటం, అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక 7 తర్వాత కూడా 8 వరకు కూడా పోలింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా పోల్ క్లోజ్ చేసుకొని మిగతా బయలుదేరి అందరూ కూడా ఏలూరు రావడం జరిగింది. మనకి నిన్న నమోదైన పోలింగ్ శాతం పోలవరం శాసనసభ నియోజకవర్గంలో 84.12% పోలింగ్ నమోదైంది. సో 84% పోలింగ్ కూడా మనకి పోలవరం శాసనసభ నియోజకవర్గంలో నమోదవడం జరిగింది. అన్ని పోలింగ్ ఈవీఎంస్ కానీ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్ రూమ్కి ఇక్కడే చేరడం జరిగింది. అంటే పోలవరం నియోజకవర్గం అంటే అటవీ ప్రాంతం, అంటే 8-9 ఆ సమయంలో అయితే ఇటు పోలింగ్ పూర్తవుతే ఈవీఎంలు అక్కడి నుంచి ఇక్కడ తరలించడానికి కానీ అట్లా సెక్యూరిటీ పరంగా కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. అట్లా ఏ విధంగా అధిగమించారన్నారు? ఇవన్నీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ ప్రకారం ముందుగా నిర్ణయించిన రూట్స్ ఉన్నాయి. మనకి పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలలో 44 రూట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా సాయుధ బలగాలతో వ్యవస్థతో ఈ భద్రత కల్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సులు, పెద్ద బస్సులని ప్రొవైడ్ చేయడం జరిగింది సఫిషియెంట్. మనకి 90 పైగా బస్సుల్లో ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా తరలించడం జరిగింది. వీటన్నిటికీ కూడా రూట్ మొబైల్ కూడా ఉంటుంది. రూట్ మొబైల్లో పోలీసులు ఉంటారు, 4-5 పోలీసులు వాళ్ళతో ఉంటారు. కేంద్ర బలగాలు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయి. కేంద్ర బలగాలతో కూడా భద్రత కల్పించడం జరిగింది. సో పోలింగ్ పార్టీస్ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు పోలింగ్ క్లోజ్ చేసుకున్న తర్వాత అన్ని చోట్ల నుంచి బయలుదేరి సేఫ్గా అందరూ రీచ్ అయ్యారు, హ్యాపీగా అందరూ రీచ్ అయ్యారు. అంటే కోయిలగూడెం మండలంలో ఒక గ్రామం ప్రజలు అయితే పూర్తిగా ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలంటూ కూడా అంటే ఈసారి డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూడా వాళ్ళు డిమాండ్ చేశామని చెప్తున్నారు. అంటే గ్రామ ప్రజలు అంటే మీరు ఏం చేశారు? ఒక గ్రామంలో ప్రతి ఎలక్షన్లో కూడా 2014-19 అలా ఎలక్షన్లో కూడా ఆ గ్రామాన్ని ఐటీడీఏ నాన్ ఏజెన్సీ ఏరియాలో ఉంది. ఏజెన్సీ ఏరియాలో కలపాలని ఒక డిమాండ్తో పోలింగ్ ఒక 3 తర్వాత పోలింగ్ అయితే ఇట్లాంటివి గమనించాం. ముందే ఇది కొన్ని రోజుల ముందు కూడా తహసీల్దార్ అందరూ ఎస్హెచ్ఓ కూడా మాట్లాడటం జరిగింది. నిన్న వాళ్ళు మధ్యాహ్నానికి కూడా పోలింగ్ స్టార్ట్ చేసి వేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఎలక్షన్ సంబంధించింది కాదు కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉన్నా తర్వాత ఇచ్చేయాలి. అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో లేదని చెప్పడం జరిగింది. అంటే ఎన్నికలు ముగిసాయి, అంటే ఈవీఎంలన్నీ ఏలూరులోనే సిఆర్ రెడ్డి కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ చేరుకున్నా, అంటే అసలు ఎటువంటి బందోబస్తు నడమా ఇట్లా స్ట్రాంగ్ రూమ్లో ఇట్లా నిల్వ చేశారంట? పోలైన ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ సిఆర్ఆర్ కాలేజ్ ఏలూరులో భద్రపరచడం జరిగింది. ఇక్కడ కాలేజ్ దగ్గర 3 అంచెల భద్రత కల్పించడం జరిగింది. లోపల ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ కేంద్ర బలగాలతో సాయుధ బలగాలతో భద్రత కల్పించడం జరుగుతుంది. అలానే మధ్యలో దాంతో పోలీసు విత్ వెపన్స్ ఉంటారు, అవుటర్ సర్కిల్లో పోలీసు ఉంటారు. ఇవన్నీ వ్యవస్థ అంతా కూడా సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. 24 గంటలు కూడా సీసీటీవీ కెమెరా ఉంటుంది. యాక్సెస్ చాలా రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఉన్న స్టాఫ్ కూడా ఐడి కార్డు ఉండి ఇష్యూ చేసిన ఐడి కార్డు వాళ్ళు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. అది కూడా ఆ ఇన్నర్ పారామీటర్కి ఎవరు కూడా రారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరే జూన్ 4వ తారీఖు వరకు కూడా ఇప్పుడు పోలైన ఈవీఎంస్కి 100% భద్రత కల్పించడం జరిగింది. ఈ విధంగా చూస్తే నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. చిన్న సంఘటనల మినహా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ పలు ప్రాంతాల్లో అంటే ఈవీఎంలు మొరాయించడంతో అది ముఖ్యంగా అటు పోలవరం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం ఏదవుతుందో అక్కడ అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో అంటే భారీ సెక్యూరిటీ మధ్యన కూడా ఇటు ఈవీఎం విషయాన్ని ఇటు ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి తరలించడం జరిగిందని ఐటీడీఏ పీఓ సూర్యతేజ్ అయితే తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ జూన్ 4వ తేదీన జరిగే ఈ కౌంటింగ్ ప్రక్రియకు అయితే సిఆర్ రెడ్డి కాలేజీలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, 99 టీవీ, ఏలూరు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు